Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 17th August 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు మనకి ఏదైతే ప్రీవియస్ సెషన్ ఉండిందో అది క్విక్గా రీక్యాప్ చేసుకుందాం 5 minutes. సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, మనం ఏమైనా మిస్ అయినామా అండ్ డేటా ఎలా టర్న్ అవుతుంది, మనం లైవ్లో ప్లాన్ చేసుకున్న డేటా ఉందా లేదా అనేది. టీకే ఫస్ట్ సో దీనికంటే ముందు ఒక క్విక్ అప్డేట్ ఏంటి అంటే, సో అట్లీస్ట్ ఏదైతే ఇండివిజువల్ మాస్టర్ క్లాసెస్ ఉన్నాయో ఆర్ఎస్ఐ, మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ కానివ్వండి, ఎంఏసిడి, ఎలిట్ వేవ్స్, ప్రైస్ యాక్షన్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా 20% ఆఫ్లో ఉన్నాయి. సో బేసిక్గా ఇండిపెండెన్స్ డే దీనివల్ల. టీకే ఎవరైతే ఇండివిజువల్గా ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్ అనుకున్నా ఆర్ ఈవెన్ డేటా అనుకున్నా కూడా ఒక మల్టీ టైం ఫ్రేమ్ ఒక్కటి నేర్చుకున్నా కూడా మీకు ఏంటి అంటే ఒక ఆలోచన అంటే థింక్ చేసే పర్స్పెక్టివ్ అంతా కూడా మారిపోతుంది అండ్ ఒక కమాండింగ్ ఇది వస్తుంది. సో ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకే యూజ్ అవుతుంది. ఆర్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో షేర్ చేసే మేము ఏదైతే అనాలిసిస్ ఉంటుందో బేస్డ్ ఆన్ మళ్ళీ ఎలిట్ వేవ్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ ఆర్ఎస్ఐ, మల్టీ టైమ్ ఫ్రేమ్, డౌ థియరీ, సో దాన్ని అర్థం చేసుకొని క్రాక్ చేసినా కూడా మీరు ఈ మాస్టర్ క్లాసెస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడో చోట ఏదో ఒక సెటప్ని నేర్చుకోండి. మీ ఇంక్లూడింగ్ మీ అంటే నార్మల్గా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్స్లో కొంత అమౌంట్ ఉంటుంది. సో అట్లీస్ట్ దాన్ని ఒక పాసిబుల్ వేలో ఆర్ఓఐ తీసుకోవాలి అనుకున్నా కూడా, లాంగ్ టర్మ్ ఈక్విటీకి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మీకు ఏదో ఒక సెటప్ ఐడియా ఉండాలి. అదర్వైజ్ మీరు కూడా అందరూ రీటైలర్స్ లానే ఎక్కడో చోట ట్రాప్ అవుతూ ఉంటారు. ట్రస్ట్ మీ, అది చాలా హెల్ప్ చేస్తుంది. టీకే సో ఇది మనకి థర్స్డే రోజు క్లోజింగ్ ఉండింది, ఏదైతే ఈ క్లోజింగ్ ఉండిందో. అండ్ మనకు డేటా వచ్చేసి ఎలా ఉండింది అంటే, ఎవరైతే కొంతమంది రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది పైకి వెళ్తారని చెప్పేసి, అండ్ మేజర్ పోర్షన్ బాటమ్ అంటే ఒక డౌన్ సైడ్ మూవ్ వెళ్తుంది అనే వేలోనే ఉండింది. అండ్ ఓవరాల్గా ఏంటి అంటే వీళ్ళు హెడ్జ్ చేసినారని చెప్పలేం, బికాజ్ వీళ్ళు ఇండివిజువల్ ట్రేడర్స్. అంటే ఎప్పుడు కూడా వీళ్ళ నంబర్స్ హ్యూజ్ క్వాంటిటీ ఉంటాయి అండ్ వీళ్ళు ఇందులో వాట్ వి కాల్ వాళ్ళని మానిటర్ చేయడం కష్టం, వాళ్ళని క్లబ్ చేసి చూడడం కష్టం కాబట్టి సో వీళ్ళ ఓవరాల్ వ్యూ వచ్చేసి బేరిష్ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎఫ్ఐఎస్ కొంత బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే అండ్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. టీకే సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ కౌంట్ అనేది ఎన్ఎస్సికి తెలుసు అండ్ మేజర్ వాట్ వి కాల్ కంపెనీస్ ఉండొచ్చు. అండ్ వీళ్ళు రీటైలర్స్లా కాదు, వీళ్ళంతా ఇంటర్లింక్డ్ ఉంటారు, కనెక్టెడ్ ఉంటారు అండ్ వీళ్ళ అల్గారిథమ్స్ అవన్నీ కూడా ఫాస్ట్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ మనం ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రొప్రైటరీస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, సో వీళ్ళు ఎప్పుడైతే అంటే వాట్ వి కాల్ అలైన్ అయి ఉండరో అప్పుడు ఏంటి మార్కెట్ ఎక్కువగా అంటే వాళ్ళ డేటా ఇంటెన్సిటీని బట్టి, వాళ్ళ డేటా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే జనరల్గా 150 to 200 పాయింట్స్ అట్లా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా ఇంటెన్సిటీ కూడా అంత లేదు అండ్ మోస్ట్లీ జరిగేది ఏంటి అంటే 100 to 150 పాయింట్స్ మధ్యలోనే డేటా అనేది వాట్ వి కాల్ అంటే సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉంటుంది. అండ్ ఎవరైతే స్ప్రెడ్స్తో చేసే వాళ్ళు ఉంటారో అంటే క్రెడిట్ స్ప్రెడ్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అవుతూ ఉంటారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే స్వింగ్ ఎంట్రీస్ తీసుకోవడం అండ్ స్వింగ్ ఎగ్జిట్స్ తీసుకోవడం ఇట్లాంటి థింగ్స్లోనే వస్తుంది. ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో ఎక్కువగా ఇక్కడ స్టక్ అవుతూ ఉంటారు, ఎందుకంటే పేషెన్సీ టెస్ట్ ఉంటుంది, ఏదో ఒక క్యాండిల్ మనకి టార్గెట్ అనేది ఇస్తూ ఉంటుంది, అప్పటి వరకు వీళ్ళు చచ్చిపోతారు ఇక్కడ. సో ఈ ఎప్పుడైనా సరే మీరు అలైన్ చేసి చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ మన వ్యూ వచ్చేసి మన అనాలిసిస్ వచ్చేసి ప్రైస్ ఏంటి అంటే ఈ లెవెల్ కన్నా ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ కిందికి వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ డేటా ఇంటెన్సిటీ ఉందా అంటే బేసిక్గా పర్సనల్గా అయితే డేటా ఇంటెన్సిటీ లేదని కూడా డిస్కస్ చేసినారు. టీకే ఇన్ కేస్ గ్యాప్ అప్ అవుతే ఒక డౌ థియరీ వయలేషన్ తర్వాత జనరల్గా ఇక్కడ ఎవరున్నారు మనకి ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కాబట్టి ప్రీవియస్ డే సెషన్ క్లోజింగ్ వరకు వస్తుంది. ఇది లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా కూడా
ఒక మంచి డౌ థియరీ వైలేషన్ అండ్ బుల్లిష్ ఫార్మేషన్ తర్వాత లో ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఠీకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ పర్సనల్గా మిమ్మల్ని డ్రా చేసుకోమన్న ఏదైతే నేను లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఇచ్చిన మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మనకు అడిషనల్ కన్విక్షన్ కోసం ఈ బ్రేక్ డౌన్ అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే సో ఇదన్నమాట మన ప్రాసెస్. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి ఏవైతే మనకి క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఉందో అండ్ ఎన్ఎస్సి సమ్ న్యూ రూల్స్ యాడ్ చేసినాయో వీటన్ని అండ్ కరెంట్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ చూసుకున్నా కూడా మనకి జనరల్గా మీరు 1:1 కానీ 1:2 కానీ వస్తే ట్రేడ్లోంచి వెళ్ళిపోండి. ఇది వర్క్ అవ్వదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సైడ్ వేస్ మార్కెట్లో. అండ్ ఈ చేంజెస్ వల్ల ఏంటి అంటే ఎక్కువగా ఎండింగ్ సెషన్లో మూవ్ అవుతా ఉంది బేస్డ్ ఆన్ ద సిఎస్. టీకే, సో ఇది మనం డిస్కస్ చేసుకుంది. అండ్ ఎవరైనా సరే దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీడియం ప్రాబిలిటీ అంటే 50 to 60% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ అండ్ లో ప్రాబిలిటీ అంటే 10 to 20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది అండ్ నా పర్సనల్ వ్యూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ బేరిష్ ఉన్నారు కదా, సో ప్రైస్ అనేది అట్లీస్ట్ సైడ్ వేస్ నుంచి ఈ మూవ్ వరకు అయితే రావచ్చు అనేది పర్సనల్ ఒపీనియన్ ఉండే. బట్ దీన్ని నేను లైవ్ మార్కెట్లో పెడతానంటే ఇప్పుడు కూడా పెట్టాను బేస్డ్ ఆన్ ద డేటా. ఎక్స్క్యూజ్ మీ. సో ఏదైతే లైవ్ మార్కెట్లో ఉందో దానికి స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తా ఎప్పుడైనా సరే, అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండి రీటైలర్స్ ఫ్లడ్ అవుతున్నారు, ఫేక్ అవుతున్నారు అనుకునే సిచ్యువేషన్ తప్పిస్తే. ఠీకే, సో ఫస్ట్ క్యాండిల్ చూస్తేనే క్లియర్గా అర్థమైంది. అండ్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో అంటే బేసిక్గా అట్లీస్ట్ వాట్ వి కాల్ మనకి స్టాప్ లాస్ ఎంత 20 to 30 పాయింట్స్ స్టాప్లో స్పాట్లో ఉంటే మనకి ఆప్షన్స్లో 10 to 15 పాయింట్స్ ఆ రేంజ్లో వస్తుంది. అండ్ సేమ్ థింగ్ ఈ రిట్రేస్మెంట్ బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ వాజ్ మనకేం కావాలి, రిట్రేస్మెంట్ కావాలి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. ఠీకే, సో అండ్ నెక్స్ట్ క్యాండిల్ క్లియర్గా అర్థం చేసుకుంటే సో ప్రైస్ పైకి వెళ్ళింది. అండ్ స్టిల్ నాకు ఒక డౌట్ ఉండింది. ఎందుకు అంటే ఈ డేటా ఉండింది కంప్లీట్గా సైడ్ వేస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఎఫ్ఐఎస్ కంటే ప్రోస్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ కొంచెం బుల్లిష్ పొజిషన్స్. అంటే జనరల్గా మనం మోడరేట్ టు బుల్లిష్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ అనుకుంటాం కదా, ఇలా ఉండింది. బట్ ఎఫ్ఐఎస్వి మాత్రం వెరీ సైడ్ వేస్ క్యారెక్టర్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే డాట్ బిట్ అక్కడే ఉన్నా కూడా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి, అంటే ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్లో ఉంటుంది. ఠీకే, సో ఈ థాట్ ప్రాసెస్ ఉండే. అండ్ ప్రైస్ చూస్తే కూడా నాకు పిఈ సైడ్ ఓవరాల్గా చూస్తే ఓఐ చూస్తే ఏంటి అంటే 11.59 crores ఆర్ సంథింగ్ ఉండే. అండ్ సేమ్ సైడ్ సిఈ సైడ్ కూడా సో 11.7 ఆర్ ఈవెన్ ఇక్కడ కూడా మోరల్ చెప్పాలి అంటే 12 crores ఈచ్ సైడ్ ఉంది. అండ్ డేటా జనరల్గా బుల్లీ సైడ్ కూడా ప్రింట్ అవుతా ఉంది. అంటే సో బేసిక్గా ఏంటి అంటే సింప్లీ సైడ్ వేస్ అనేది అర్థమైపోయింది నాకు ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంటేనే. అండ్ సేమ్ థింగ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. సో అట్లీస్ట్ డేటా పైకి వెళ్ళిన రిట్రేస్మెంట్ ఛాన్స్ ఉంది అని ఇంకొక క్యాండిల్లో ఎక్స్ప్లెయిన్ చేసినండి అనుకుంటా ఎప్పుడైతే ఫామ్ అవుతున్నానో, బికాస్ బేరిష్ ఎంట్రీ దొరికింది అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫైన్. ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ వరకే వస్తుంది. అండ్ దీని తర్వాత నాకు ఎందుకు ప్రైస్ డ్రాప్ అవుతుంది అనే ఇది లేకుండే. బికాజ్ ఏదైతే మనకి ఈ సెషన్ ఉండిందో అండ్ సైడ్ వే సెషన్లో ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్ రేంజ్ కూడా హై ఉంటే ఏంటి అంటే అంత తొందరగా బ్రేక్ డౌన్ అవ్వదు. అండ్ సేమ్ థింగ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. ఠీకే, సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ని మనకి ఎక్కడ క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, సో ఆల్రెడీ 80 to 90 పాయింట్స్ బిట్వీన్ ఉంది. కాబట్టి ఇది మంచి రిట్రేస్మెంటే. కానీ నిజంగా ఏదైతే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినామో అదే జరిగింది అనమాట మార్కెట్లో. అండ్ 1:1 ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చూసుకుంటే 20 to 30 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా ఫైన్. అండ్ సేమ్ థింగ్ వాట్ వి కాల్ టెలిగ్రామ్ మెయిన్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినండే. సో సో డేస్లో ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ కొంచెం మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం డిలేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బట్ ఇది ఫామ్ అవుతున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన బికాజ్ ఇది సపోర్ట్గా తీసుకుంటుంది అనేది మెయిన్ థాట్ ప్రాసెస్ ఉండే. అండ్ సేమ్ థింగ్ జరిగిందా లేదా అనేది కూడా చూద్దాం. అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు కూడా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అండ్ ఏదైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినో అది 100% వర్కౌట్ అయింది. అండ్ సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అట్లీస్ట్ బేరిష్ ఎంట్రీస్ కన్సిడర్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. దాని తర్వాత అట్లీస్ట్ బీఈపీ లెవెల్ వచ్చిన 1:1 వచ్చిన బుక్ చేసుకోండి
చేసుకోండి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. టీకే. అండ్ క్లియర్గా మీరు ఈఎంఎస్ని చూసుకున్నా కూడా సో ఇది అనమాట. అండ్ స్వింగ్ ఎంట్రీస్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఎప్పుడైతే మనకి డేస్లో యాక్టింగ్ యాజ్ సపోర్ట్ ఉంటే స్వింగ్ ఎంట్రీస్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంటేనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లెవెల్లోనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, అంటే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి ఇది అనేది ఉండకూడదు అనేది. సో సేమ్ థింగ్ ఇక్కడ అదే జరిగింది. అండ్ ఎందుకు అంటే మనకు ఒకటి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో రిట్రేస్మెంట్ ఉంది, అండ్ ఈవెన్ 100 EMA రిట్రేస్మెంట్ కూడా ఉంది. అండ్ డేటా ఏంటి అంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్కి అగేన్స్ట్గా కూడా డేటా ప్రింట్ అవుతుంది, బట్ దాని తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఎప్పుడైతే సపోజ్ ఎఫ్ఐఎస్ కానీ ప్రోస్ కానీ ఒక ప్రెషర్తో, ఈవెన్ రీటైలర్స్ కూడా ఒక ప్రెషర్తో తీసుకెళ్ళినా సరే దాని తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ సెషన్లో ఎవరు ఎగ్జిట్ అవుతారు, ఎవరైతే బుల్లిష్ ఉండేనో ఇక్కడ ప్రోస్ ఎవరైతే బుల్లిష్ ఉన్నారో సో ఆ ప్రోస్ పొజిషన్స్కి మళ్ళీ వచ్చిందా లేదా, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే మనకి ప్రీవియస్ డే సెషన్ క్లోజింగ్ ఉండిందో వచ్చిందా లేదా చూడండి. అండ్ దాని తర్వాత ప్రొపరైటరీస్ కూడా ఎగ్జిట్ అయిపోతారు. అండ్ ఇది జరిగిందా లేదా అనడానికి నెక్స్ట్ డే పొజిషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ ఈజీగా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సైడ్ వేస్ అంటే అట్లీస్ట్ మార్కెట్ సపోజ్ జనరల్గా సైడ్ వేస్ అంటే ఇలానే ఉంటుందని కాదు. ప్రీవియస్ సెషన్ మనకి ఇప్పుడు ఇది రీటైలర్స్ స్ట్రెంత్ వల్లనో ఆర్ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ వల్లనో కిందికి వచ్చింది అనుకుందాం. ప్రొపరైటరీస్ అనేవాళ్ళు నార్మల్ స్ట్రెంత్ కాదు కదా, మనకి ప్రీవియస్ డే సెషన్ క్లోజింగ్ వస్తుంది అని తెలుసు కదా. సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే జనరల్గా ఇక్కడ ఎక్కువ క్రెడిట్ స్ప్రెడ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. 1-2 లాట్స్తో చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు, బట్ ఎప్పుడైనా సరే హెడ్జింగ్తో చేయాలి. అండ్ చూడండి ఈ క్యాండిల్లో ప్రాఫిట్ తప్పిస్తే ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఆప్షన్ బయింగ్ చేసినా కూడా వాళ్ళ ప్రాఫిట్స్ ఏమి ఉండవు. అండ్ దీన్ని ఎవాపరేట్ అవ్వడానికి పెద్ద ఎంతో టైం పట్టదు. మనం అనుకుంటాం జనరల్ మనకు ఒక 9,500 ప్రాఫిట్ వచ్చినా సరే 10,000 వస్తేనే తీద్దాం అనుకుంటాం. అండ్ దాని తర్వాత చివరికి -5,000కి వెళ్ళినా కూడా మనం మళ్ళీ సఫర్ అవుతూ ఉంటాం. ఠీక్, అంటే అంతసేపు డిలే చేస్తూ ఉంటాం. బికాస్ ఎప్పుడైనా సరే మార్కెట్ కండిషన్స్ని బట్టి మన ROI మారుతూ ఉంటుంది. ఇదేం ఫిక్స్డ్ బిజినెస్ కాదు ఇక్కడ కూడా. సో ఈ పొజిషన్స్తో ఆడుకోవడం నేర్చుకోండి. ప్రొపరైటరీస్ పొజిషన్స్ అండ్ ఎఫ్ఐఎస్ పొజిషన్స్తో ముందే అనలైజ్ చేయడం తెలుసుకోండి. అండ్ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఇన్ కేస్ ఇంటెన్సిటీ 200 పాయింట్స్ ఉందా, 100 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉందా, సో ఇట్లా ఆలోచించండి. అండ్ లాస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ప్రోస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ అలైన్ లేనప్పుడు నేను సైడ్ వేస్ అని చెప్తే ఇంతవరకు అది ఫెయిల్ అయిన సినారియోసే లేవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఇప్పుడు ఎగ్జాగరేట్ చేసి చెప్పి లేదు ఇంత 100 పాయింట్స్ కిందకి వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇలా ప్లాన్ చేస్తాం, ఇట్లాంటి ఎగ్జాగరేట్ థింగ్స్ ఏంటి అంటే వర్క్ అవ్వు. అండ్ ఎప్పుడైతే సైడ్ వేస్ ఉందనగానే వ్యూస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. బట్ నిజంగా నేర్చుకోవడానికి విల్లింగ్ ఉండండి. మనం అందరం కూడా వాట్ వి కాల్ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళమే కదా. ఎప్పుడైనా సరే మనకు అందరికీ తెలుసు ఎగ్జాగరేషన్లో లేదా మనం ఓవర్ ట్రేడింగ్ చేయడంలో డబ్బులు లూజ్ అవుతూ ఉంటామని. బట్ స్టిల్ మనం మళ్ళీ టిప్స్ అండ్ కాల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయం. సో ఆలోచించుకోండి, మీకే హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది లైఫ్ టైం స్కిల్, అంత ఈజీ ఏం కాదు. డిగ్రీ బీటెక్ చదివినట్టే మీకు క్లియర్గా చెప్పాలి అంటే మార్కెట్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఒక 3 to 4 years పడతాయి అర్థం అవడానికి. కాల్ బై చేయడం, పుట్ బై చేయడం, గ్రీన్ బటన్ నొక్కడం ఇవన్నీ అది ట్రేడింగ్ అనుకోకండి. దాని బిహైండ్ చాలా స్టోరీ ఉంటుంది. దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. బీటెక్లో మనం ఏదైతే బేసిక్ సి లాంగ్వేజ్ని క్రాక్ చేసినా, ఈవెన్ డిగ్రీలో కూడా కంప్యూటర్స్లో చేసినా, త్రూఅవుట్ ద లైఫ్ టైం ఏ కోడింగ్ లాంగ్వేజ్ వచ్చినా ఏం వచ్చినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం, జస్ట్ సింటాక్స్ వేరే ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే మనం సీలో నేర్చుకున్న ఇవి ఉంటాయో ఆ థింగ్సే మనం రిపిటేటివ్గా యూజ్ అవుతూ ఉంటాయి. సేమ్ వే ఇది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. ఠీకే. యా, సో నెక్స్ట్ డే పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ దాన్ని బట్టి మీ వ్యూ కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా అంటే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఒక మంచి వాట్ వి కాల్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సేమ్ థింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇంతకుముందు కూడా వీళ్ళు జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది అనేది. అండ్ ఎఫ్ఐఎస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు, బట్ రేపటి కోసం వీళ్ళ బ్లఫ్ ఏం చేయట్లేదు. అండ్ వీళ్ళు కంప్లీట్గా చెప్పాలి అంటే హెడ్జ్ చేసుకొని ఉన్నారు వీళ్ళ పొజిషన్స్ని. టీకే. అండ్ ఒక మైనర్ క్వాంటిటీ మాత్రమే బేరీ సైడ్ ఓపెన్ చేసింది, అండ్ వీళ్ళ వ్యూ కూడా బేరిషే ఉంది. అండ్ టూ మచ్ డేటా ఇంటెన్సిటీ ఉందా అంటే లేదు. సో జనరల్గా మనకు 200 to 300 400 పాయింట్స్ వచ్చే డేటా ఇంటెన్సిటీ అయితే లేదు. వీళ్ళని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంటెన్సిటీ అంత లేనప్పుడు లైవ్లో కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్లో ఎక్కువగా. టీకే.
అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్. యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళే ఎఫ్ఐఎస్ ఎక్కువగా బ్లఫ్ చేస్తూ ఉంటారు. ప్రొప్రైటరీస్ అంత ఈజీగా బ్లఫ్ చేయరు బికాజ్ వీళ్ళ సెగ్మెంట్ చిన్నది. బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళ పొజిషన్స్ ఇక్కడ కనపడడానికి బుల్లిష్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెంబర్స్ మీరు ఎక్కడ చూసినా కూడా మ్యాచ్ అవుతాయి. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్, మైక్రో లెవెల్ స్ట్రాటజీస్ వీళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడా బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. డేటా ఇంటెన్సిటీ హ్యూజ్ ఉందా అంటే లేదు, వెరీ మోడరేట్, సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయం బికాజ్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు. వాళ్ళ పొజిషన్స్కి ఓన్లీ హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ వ్యూ ఏంటి అంటే మా పర్సనల్ వ్యూ అయితే సైడ్ వేస్ టు మోడరేట్, జనరల్ సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ అయితే ఉంది. అండ్ బుల్లిష్ చేయొచ్చా అంటే పర్సనల్గా నేనైతే చేయను. అండ్ ఈవెన్ రేపు డైరెక్ట్ మార్కెట్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 1000 పాయింట్స్ పైకి వెళ్ళినా కూడా నేను వర్రీ అవ్వను. బికాజ్ నా ROI ఎప్పుడు జనరేట్ అవుతోంది అంటే ఎప్పుడైతే నేను ఇన్స్టిట్యూషన్స్కి అలైన్ అయి ఉన్నానో, ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్కి అలైన్ అయ్యండి ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ ఫోమో లేకుండా నేను ట్రేడ్ అయితే చేస్తూ ఉన్నానో నా ROI బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ నేను కొంచెం ఓవర్ యాక్షన్గా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నా కూడా లేదు వస్తుంది ప్రైస్ అనుకున్నప్పుడు కూడా ఎక్కడో చోట ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా. టీకే, సో సేమ్ థింగ్. అందుకే నేను చాలా ఇయర్స్ నుంచి నేను అర్థం చేసుకుంది ఒకటే, ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్కి అలైన్ అయి ఉంటామో మన ROI జనరేట్ అవుతుంది. ఇలాంటి హెడ్ఏక్ ఉండదు మార్కెట్లో. సపోజ్ మన ఆపోజిట్ వ్యూ వెళ్తుంది, వదిలేస్తే ఏమైంది ఒక్క రోజు. అండ్ నేను నా మైండ్కి ఆల్రెడీ ఫీడ్ చేసి ఉన్న జనరల్గా 10 to 15 ట్రేడింగ్ సెషన్స్ లోపలనే ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలి అంటే మంచి ప్రాబబిలిటీ, మంచి ప్రాఫిట్ వచ్చే డేస్ 10 ఉంటాయి. అండ్ నేను మిగతా 12 డేస్ని వదిలేయడానికి రెడీగా ఉన్నా అంటే ఎంత స్టబ్బన్గా ఉన్నానో అర్థం చేసుకోండి. సేమ్ థింగ్ నాకు వర్క్ అవుతుంది అంటే మీకు కూడా వర్క్ అవుతుంది. ఆ లెవెల్లో థింక్ చేయండి అంతే. టీకే, అండ్ ఇవన్నీ కూడా బ్యాక్ టెస్ట్ చేస్తేనో ఇట్లా తెలుస్తే తప్పిస్తే ఊరికే అయితే రావు. అండ్ మనకి క్లియర్గా ఒక 4 అవర్లీ వ్యూ చూసుకుంటే ఎప్పుడైతే వాట్ వి కాల్ మనం ఇంట్రాడే వ్యూకి వెళ్ళే కంటే ముందు 4 అవర్లీ వ్యూ చూడండి. అండ్ ఈవెన్ సేమ్ వే హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ ఛానల్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉండిందో అది మనకి బ్రేక్ డౌన్ అయింది. అండ్ అట్లా అని చెప్పి హ్యూజ్గా వెళ్తుందా అంటే కాదు. ఎప్పుడైనా సరే రిట్రేస్మెంట్స్లో చూడండి, ప్రైస్ రిట్రేస్మెంట్లో ఏం జరుగుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రిట్రేస్మెంట్ తీసుకుంటే సేమ్ 38% రిట్రేస్మెంట్ మల్టిపుల్ టైమ్స్, దాని తర్వాత బ్రేక్అవుట్. అండ్ ఇక్కడ కూడా చూద్దాం ప్రైస్ ఏం జరుగుతుంది. మనకి ఎంత రిట్రేస్మెంట్ అనుకున్నాం జనరల్గా 38% కానీ 50% కానీ. అండ్ సేమ్ వే 38% తర్వాత మన బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందో లేదు. సో అందుకని బుల్లిష్ వెళ్ళాం. ఇన్కేస్ వస్తే 50%, లేదు అంటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అండ్ దీన్ని గేజ్ చేయడం ఎట్లా ఈజీనే ఉంటుంది, అంత పెద్ద స్ట్రగుల్ చేస్తూ ఫీల్ అవ్వాల్సింది ఏముండదు. అండ్ సో ఇప్పుడు మండే కోసం మా ప్లాన్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే ప్రైస్ ఏదైతే ఉండిందో జనరల్గా కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు ఓన్లీ బేరిష్ అంటే ఇట్లా సింగిల్ సైడెడ్ వ్యూతో ఉండరు. బికాజ్ అండ్ వాళ్ళు హెడ్జింగ్ చేసి కూడా ఉంటారు. అండ్ వాళ్ళ పొజిషన్స్లో బుల్లిష్ పొజిషన్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఓవరాల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటి అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏదైతే ఈఎంఐస్ ఉన్నాయో ప్రైస్ ఎక్కడెక్కడ రిజెక్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ప్రైస్ ఇలా జనరల్గా మనం సెల్ ఆన్ రేజ్ అంటాం కదా, ఈ రేజ్ వచ్చినప్పుడు ఏముంటాయి ఇక్కడ మనకి, ఒకటి రెసిస్టెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ఈఎంఐస్ ఉంటాయి, తర్వాత ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కూడా ఉంటాయి. టీకే, సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బేస్డ్ ఆన్ హైయర్ టైం ఫ్రేమ్. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సేమ్ వే ఇక్కడ కూడా 200 EMA ఉంది. అండ్ నేను ఒక సేఫర్ లెవెల్ని డ్రా చేసిన. ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ జనరల్గా 1:2 తర్వాత ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. 1:1 అనేది ఈజీగా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ట్రేడ్ దొరికితే 1:1 దగ్గర తీసుకోండి. బట్ మీరు డేటా పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ డేటా పాయింట్లో రిజెక్షన్ అవుతే ఏం జరుగుతుంది, ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే హై ప్రాబబిలిటీ బేరిష్ అని చెప్తున్నా అని చెప్పేసి 1:6, 1:5 వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ అంత హెల్దీగా లేవు. టీకే, సో ఇది సినారియో. అండ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక్క లాట్ వదిలేసేయండి. అది కూడా ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ని సిస్టంలో పెట్టేసి వదిలేసేయండి. సో దట్ ఇది రివర్స్ వెళ్ళినా కూడా మీకు హెడ్ఏక్ అనేది ఉండదు. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ సైడ్ వే స్ట్రక్చర్ని 50 MA బిలోనే మనకి ట్రేడ్ దొరికింది, ఇక్కడ నుంచి ట్రేడ్ స్వింగ్ ఎంట్రీ దొరకలేదు అనుకుందాం. సో ఇక్కడ నుంచి ప్రైస్ దొరికితే ఇదేంటి అంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. ఇక్కడ 1:1 కానీ 1:1.5, 1:2 సింగిల్ క్యాండిల్లోనే ఇలా వచ్చేసింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి.
ఆర్ ట్రయల్ విత్ వెరీ మినిమమ్ క్వాంటిటీ. హ్యూజ్ క్వాంటిటీ పెట్టుకోకండి ఇప్పుడున్న కండిషన్స్కి, టీకే. అండ్ దీన్ని అడిషనల్గా మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే వాట్ డు వి కాల్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోండి. ఆప్షన్ బయర్కి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్వింగ్ ఎంట్రీస్లో ఆప్షన్ సెల్లర్స్కి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ బయర్స్కి ఉండదు అంటే ఉండదు. అందుకనే అట్లీస్ట్ ఎప్పుడైనా చేయాలనిపిస్తే జనరల్గా 20-30% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీతో ట్రై చేయొచ్చు. అండ్ క్విక్గా ఎవాపరేట్ అయిపోతాయి. బేసిక్గా చాలాసార్లు చూసినాం సైడ్ వేస్ కండిషన్సే ఉంటాయి కాబట్టి ఇంకా పొజిషన్ సైజింగ్ తగ్గించి ట్రై చేసినా కూడా డే ఎండ్కి అయితే ఇది లాస్ అవ్వదు బేసిక్గా. బట్ అప్పట్లోపు మీ మైండ్ చాలా ఓపికగా వెయిట్ చేయాలి, పేషెన్సీతో ఉండాలి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయండి, టీకే. యా, సో ఇన్ కేస్ ప్రైస్ అనేది మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు, ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే హై ప్రాబబిలిటీ బేరీ సినారియో. ఇన్ కేస్ ఈ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరీ సినారియో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయిపోయి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. నేను అవాయిడ్ చేస్తాను బికాజ్ నా ఇంటెన్సిటీ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏంటి, డౌ థియరీ ఫెయిల్ అయ్యి ప్రైకి వస్తా ఉంటే లో ప్రాబిలిటీ కూడా చూడవచ్చు. బట్ స్టిల్ నేనైతే అవాయిడ్ చేస్తాను, టీకే. సో అండ్ సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ అప్ అయింది ప్రైస్, దాని తర్వాత ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. జనరల్గా అయితే ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే మనకి మీడియం ప్రాబిలిటీ కూడా చూడొచ్చు. బట్ రేపటి కోసం ఏంటి అంటే ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంత తొందరగా ఏం స్విచ్ అవ్వదు. ఈవెన్ స్విచ్ అయినా సరే దానికి మల్టిపుల్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక కేసు ఏంటి అంటే సపోజ్ రేపు ఏదన్నా హెల్దీ న్యూస్ ఉండొచ్చు, మంచి గుడ్ వాట్ డు వి కాల్ మార్కెట్ని డామినేట్ చేసే గుడ్ న్యూస్ రావచ్చు. గ్యాప్ అప్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఎవరు ప్రాఫిట్స్లో ఉన్నారు, ఇక్కడ ప్రోస్ ఉన్నారా, ఎఫ్ఐఎస్ ఉన్నారా, ఆర్ రీటైలర్స్ అంటే క్లయింట్స్ ఉన్నారా, ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ. సో క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అండ్ మ్యాక్సిమం ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్స్కి పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాజ్ ఎవరైతే ప్రొపరైటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఉన్నారో వీళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంత ఈజీగా ప్రైస్ అనేది పైకి వెళ్ళదు. సో డైరెక్ట్గా గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే సేమ్ వే ఇక్కడ ఇలా అయితే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో. ఈ లో ప్రాబిలిటీ వద్దన్నాను, ఇక్కడ కూడా అవాయిడబుల్ సినారియో. అండ్ మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి అండ్ ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ డౌ థియరీ వైలేషన్ ప్లస్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే మనం ప్రోస్ పొజిషన్స్కి ఎలా అయినా ఉండాలి కాబట్టి స్టిల్ ఇది అవాయిడబుల్ సినారియోనే ఆర్ లో ప్రాబబిలిటీ కింద జనరల్గా 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు. అంతకు మించి అయితే పెద్దగా చేయకండి, టీకే. సో ఇది మండే కోసం మా ట్రేడ్ ప్లాన్. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కన్ఫ్యూజ్ అనిపిస్తూ ఉంటే పర్సనల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆర్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ఉందో అది మీకు అట్లీస్ట్ 60% టైమ్స్ మంచి హిట్ రేషియో ఉండి ఎండ్ ఆఫ్ ద డే మీ ఆర్వై పాజిటివ్లో ఉంది అంటే యూట్యూబ్లో ఎట్లాంటి వీడియో చూడకండి, మీరు కొత్త అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. మీ ఏదైతే ఎగ్జిస్టింగ్ సెటప్ ఉందో దాన్ని బేసిక్గా రిఫైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్ ఏమున్నా ఆర్ మీరు ర్యాండమ్ ట్రేడ్ చేస్తూ ఉన్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ ప్రింట్ అయ్యేదంతా కూడా GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే జనరల్గా మనకి బ్యాక్గ్రౌండ్లో జరిగేదానికి ఈ ఫ్రంట్ ఎండ్లో మనకి ఇది కనిపిస్తూ ఉంది తప్పిస్తే దీని బ్యాక్గ్రౌండ్లో ఇంటెన్షన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మీకు ఎఫెక్ట్ చూపించవు అండ్ మీ ట్రేడింగ్ సైకాలజీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్లా పొజిషన్స్ని హ్యాండిల్ చేసుకోండి అండ్ నేర్చుకోండి, టీకే. అండ్ ఇన్ కేస్ మీకు డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవాలనిపించినా ఆర్ ఎనీ అదర్ సెటప్స్ నేర్చుకోవాలనిపించినా కూడా ఓన్గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఓన్గా నేర్చుకోవడం చాలా డిలే అవుతుంది అనుకున్నప్పుడు లేదా అంత ఇంటెన్సిటీ నాకు లేదు, ఆ సీరియస్నెస్ రావట్లేదు అనుకున్నప్పుడు కోర్సులో జాయిన్ అవ్వండి. నేను నా దగ్గరే జాయిన్ అవ్వను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, పీవైటీతో ఉండమని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు మీ మెంటర్ టైం ఇచ్చే దగ్గర నేర్చుకోండి అండ్ మీ ట్రేడింగ్ సైకాలజీకి మీ ట్రేడింగ్ స్టైల్కి ఏ మెంటర్ దగ్గర నేర్చుకుంటే మీరు కంఫర్ట్ ఉంటారో అక్కడే నేర్చుకోండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు మీకు టైం ఇవ్వగలగాలి, నేర్పించగలగాలి, అట్లా ప్లాన్ చేసుకోండి, టీకే. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైవ్ మార్కెట్లో అప్డేట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటా. టెలిగ్రామ్ మెయిన్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.
అండ్ యా దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.